నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. అమ్మా వారాహి, జ్యోతి వచ్చింది. వస్తున్నానమ్మా. రండమ్మా. బాగున్నారా? రండమ్మా. బాగున్నారా అక్క? రండమ్మా, రండి రండి. రామ్మా. రా. పద పద. నీకే నువ్వు చక్కగా ఎక్కి కూర్చున్నావు. నాకేమో మా అమ్మ నుంచి తప్పించుకొని వచ్చేసరికి ప్రాణం పోయింది. సర్లే పదవయ్యా. ఈ పూజ అయిపోతే నా ముక్కు తీరిపోతుంది. కానీ పూజ పూర్తవుతుందా అమ్మా? అదేంటక్క అలా అంటున్నావు? కళ్యాణి తప్పుగా ఏమీ చెప్పట్లేదు. అనుకోకుండా జరిగిన పెళ్లి, ఆ తర్వాత జరిగిన శుభం, వాటన్నిటి తర్వాత జరుపుకుంటున్న పూజ కదా. ఏదైనా అపశకునం జరుగుతుందేమోనని దీని భయం. నా భయానికి కారణం అది కాదమ్మమ్మా, అరుంధతి గారు. అరుంధతి పూజ చెడగొడుతుందని నేననుకోవట్లేదమ్మా. మంచి ఆలోచన లేని మనుషులు మంచి జరుగుతుంటే చూస్తూ ఎలా ఉంటారమ్మా? మీ కుటుంబం గురించి నేను చేసిన అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా అరుంధతి గారు పూజ ఆపే ప్రయత్నం ఏదో ఒకటి చేస్తారు. మరి తన కూతురికి జరిగిన అన్యాయం ఏమన్నా చిన్నదా చితకదా? పిన్ని, హాసిని కోసం నువ్వు వాళ్ళకి వత్తాసు పలకకు. హాసిని కూడా పూజ కోసం వెళ్ళిపోయింది. ఇంకాసేపట్లో పూజ మొదలవబోతుంది. నువ్వు చెప్పిన మనిషి ఇంకా రాలేదు. అసలు నీ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నావు? అదిగో విజయ ఆంటీ వచ్చేసింది. నమస్తే అరుంధతి గారు. అమ్మ రేఖ, సారీ నేను రెడీ అవ్వడం, పిల్లలకి బాక్స్ కట్టి పంపేయడంతో కొంచెం లేట్ అయింది. అనుకున్న పని జరగకపోతే నీకు సారీ చెప్పడానికి మేము హాస్పిటల్ దాకా రావాల్సొస్తుంది. ఆంటీ, మా అమ్మగారు. తెలుసు. నేను ఆవిడికి తెలిసే అవకాశం లేదు గాని అరుంధతి గారంటే ఎవరికీ తెలియకుండా ఉండే ఛాన్సే లేదు. నా గురించి కాదు, ముందు నీ గురించి చెప్పు. అదేనండి, నాకు అవసరానికి మీ అమ్మాయి గారు డబ్బిచ్చి ఆదుకున్నారు. నా దృష్టిలో నాకు బంధువులెవరు అంటే నాకు డబ్బిచ్చిన వాళ్ళు మాత్రమే. మీరు చెప్పిన పని చెప్పినట్టు జరిగిపోతుంది. లేదంటే మీరేం చేసినా నేను భరిస్తాను. చెప్పమ్మా, నేనేం చేయాలో చెప్పు. ఒక్క నిమిషం. ఏంటమ్మా? పాయసం. మనం కలిసామని పాయసం తినిపించాలనుకుంటున్నావా? తిను. 4 రోజులు బెడ్ మీద పడాలని ఉంటే తిను. అదేంటమ్మా? దీంట్లో లైట్ పవరున ఒక టైప్ పాయిజన్ మిక్స్ అయ్యింది. ఇది తింటే ప్రాణం పోదు, కానీ 4 రోజుల పాటు మనిషి బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. అంటే ఇది తీసుకొని నువ్వు కృష్ణ తులసి ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంట్లో వాళ్లతో ఎలాగైనా ఇది తినిపించాలి. ఒక్క చరణ్కి తప్ప ఆ ఇంట్లో మిగతా అందరికీ తినిపించాలి.
నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఇది తిన్న వెంటనే 5 నిమిషాల్లో వామిటింగ్స్, మోషన్స్ పట్టుకుంటాయి. విపరీతంగా కడుపు నొప్పి మొదలవుతుంది. ఆ దెబ్బతో వాళ్ళు చేసుకుంటున్న పూజ చెడిపోతుంది. అలాగేనమ్మా. కృష్ణమ్మ నన్ను కూడా పూజకు పిలిచింది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.